మండలంకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క మండల పరిషత్ జైనూర్ 13వ విడత సామాజిక తనిఖీ పైన మండల పరిషత్తులో జరుగు ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క ప్రజా వేదికకు విచ్చేసిన గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, అయిన తర్వాత డిఆర్పిస్ కానీ ఆ ఫీల్డ్లో వర్క్ చేసిన మెంబర్స్ అయినాక ఎస్ఆర్పి గారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క సామాజిక తనిఖీ దీనికి మండల సమావేశానికి విచ్చేసిన గౌరవ మన డిఆర్డిఎస్ఆర్ గారికి, అయినాక మేడం గారికి, అయినాక మన గౌరవ మండల ప్రెసిడెంట్ గారికి, అయిన తర్వాత మన సర్పంచ్ అందరికి కూడా, వేదిక పైన అందరికి కూడా స్వాగతం, అయినాక నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క సామాజిక తనిఖీని ఈ యొక్క ప్రజావేదికను మరి ప్రారంభించవలసిందిగా మరి కోరుతూ ఎస్ఆర్పి గారు స్టార్ట్ చేశారు. ఎస్ఆర్పి గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అదేవిధంగా వివిధ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీలకు, అదేవిధంగా జిల్లా అధికారులకు, మండల ఉపాధి హామీ సిబ్బందికి, వివిధ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ఉపాధి హామీ కూలీలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం అండి, స్వాగతం అండి సోషల్ ద్వారా. సో ఈ మండలంలో 2023 వరకు ఈ మండలంలో మొత్తం 1161 వర్కులు చేయడం జరిగింది. దీనికి గాను 4,53,71,342 రూపాయలు కూలీల వేతనాలు గాను, మెటీరియల్ గాను 1,37,95,465 రూపాయలు, మొత్తం ఈ మండలంలో 5,91,66,810 రూపాయలు ఈ మండలంలో ఖర్చు చేయడం జరిగింది. ఈ మండలం నందు సోషల్ టీం వచ్చేసి 4వ తారీఖు రోజు రావడం జరిగింది. 4వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఈ మండలంలోని రికార్డ్స్ తీసుకుంటూ వివిధ గ్రామ పంచాయతీ నుంచి విఆర్పీలను సెలక్షన్ చేసి విఆర్పీ ట్రైనింగ్ తీసుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు 9 రోజులు మన మండలంలో 6 దశలలో గ్రామ పంచాయతీలలో ఆడిట్ నిర్వహించి గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన, గౌరవ ఎంపీటీసీ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించుకొని ఈరోజు ప్రజావేదికకు రావడం జరిగింది. ఈ ప్రజావేదికకు ముందు కె రమేష్ డిఆర్ ఈ గ్రామానికి సంబంధించి మొత్తం 90 పనులకు గాను 42,29,000 ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ థర్డ్ సార్, ఈ గ్రామానికి సంబంధించి జరిగిన పనులను మొత్తం పనులు చూడటం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ సార్, ఈ గ్రామానికి సంబంధించి గ్రామంలో పనులు జరిగిన కారణంగా సమాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు. నెక్స్ట్ ప్లాంటేషన్ డీటెయిల్స్ సార్. ఇష్యూ నెంబర్ 8 సార్, ఈ గ్రామానికి సంబంధించి డిమాండ్ క్యాప్చర్లో పని కోసం దరఖాస్తు అనేది తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. గ్రామ సభలో చర్చిస్తే నో డిమాండ్ కూలీలు ఇవ్వడం లేదని తెలపడం జరిగింది. ఇప్పుడు కొన్ని పండుగలు ఉంటాయి, అప్పుడు పెద్ద అవసరం ఉండదు, అట్లీస్ట్ అవి కొన్ని ఉంటాయి కదా. అయితేనే చట్టంలో 2 ఉన్నాయి, పని కావాలని దరఖాస్తు, పని అవసరం లేదు మాకు అని చెప్పి దరఖాస్తు కూడా తీసుకోవాలి. అదే అవేర్నెస్ కల్పించండి. బట్ మనకు డిమాండ్ ఎక్కువనే ఉంటుంది, అన్ని నో డిమాండ్ పెడితే యాక్సెప్ట్ చేయడం కూడా ఉండదు. ఓకే. నెక్స్ట్ సార్ 9th సార్, ఈ గ్రామానికి సంబంధించి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పనిచేసిన వివరాలు నమోదు చేయాల్సి ఉంది సార్. తర్వాత ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూలీల యొక్క జాబ్ కార్డులో ఎన్ని రోజులు పనిచేసామో అనేది నమోదు చేయాలి సార్. ఇందులో కూలీల వివరాలకు సంబంధించి నమోదు చేయడం జరుగుతుంది సార్. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టిక్ మార్క్ అనేది చేయడం లేదు సార్. లేకపోతే మేట్తో పెట్టి చేయించుకోవాలి. దట్ ఈస్ పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ సార్, ఈ గ్రామానికి సంబంధించి పే స్లిప్స్ అనేది కూలీలకు ఇవ్వడం లేదు సార్.
గ్రామ సభలో ఎంసీసీ నుండి ఇవ్వడం లేదని తెలపడం జరిగింది సార్. పే స్లిప్ అనేది ఎవరు ఎన్ని రోజులు పనిచేసి ఎంత డబ్బులు నిన్న మొన్న మనకు చిన్న వేస్తుంటే దాన్ని అర్థం పెడుతుంది ఒక షీట్ అంత వస్తుంది ఎయిర్పోర్ట్ సైడ్ కేవలం మనకు స్టేషనరీ కూడా అంత రావట్లేదు కాబట్టి అది బెటర్. కానీ ఎఫ్టీఓ మాత్రం అది హ్యాంగ్ చేస్తారు అది నోటిఫికేషన్ అక్కడ జిప్లో డిస్ప్లే చేయండి అంటే ఇది తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని రోజులు పని చేస్తే ఎంత డబ్బులు అని. అట్లా దీంట్లో కూడా ఒక సమస్య ఉంది. అలా డిస్ప్లే చేయగానే డబ్బులు పడ్డాయేమనుకొని పోస్ట్ ఆఫీస్కి పోతాం. ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆ బీపీఎం వెంటనే మా దగ్గర కథకి సార్ ఇది డబ్బులే రాలేదు మీరేమో పంపించున్నారని. సో కొంచెం ఆ ఇష్యూ కూడా ఉంది. బట్ ప్లేస్ ఏదైతే ఎఫ్టీఓ జనరేట్ చేయగానే పేమెంట్ పడ్డట్టు కాదు, అంటే పేమెంట్ జనరేట్ చేసినామని తర్వాత బీపీఎం పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడితేనే డబ్బులు వచ్చినట్టు. ఆ డబ్బులు పడగానే అతను మీకు ఇన్ఫామ్ చేయాలి, మీరు అప్పుడు కూలీలను పంపాలి. సో అది ఇష్యూ ఉంది. ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, లాజికల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సార్, ఈ గ్రామానికి సంబంధించి 7 రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఇందులో ఫిర్యాదుల రిజిస్టర్ అనేది నెలవారీగా నమోదు చేయడం లేదు సార్, మిగతా అన్నీ నిర్వహించడం జరిగింది సార్. చాలా ఇష్యూస్ ఉంటాయి. మాకు సరిగా మెజర్మెంట్ వస్తలేదని, పేమెంట్ వస్తలేదు అని గ్రీవెన్స్లో రాయించండి. అది మంత్లీ వారీగా రాయాలి. లొకేషన్ ఫోటో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇది కూడా నెక్స్ట్ ఇప్పుడైతే 3 ఫోటోలు 2 ఫోటోలు చెప్పగలుగుతున్నాం. 3 ఫోటోలు కూడా ప్లాన్ చేస్తాం. ఏప్రిల్ 2022 నుండి మార్చి 23 వరకు రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం జరిగింది సార్. మిగతా డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేది నిర్వహించలేదు సార్. ఇందులో మా అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ప్రతి నెల గ్రామ సభలు నిర్వహించినట్లు రిజిస్టర్ అనేది నమోదు చేయడం జరుగుతుంది సార్. కానీ ఈజీ సిబ్బంది అయిన ఏ ఒక్కరు కూడా ఏపీఓ గారు కానీ టీఏ గారు సంబంధిత ఎంపీఓ గారు హాజరైనట్లుగానే అలాంటి సంతకాలు ఏం లేవు సార్. అదొక గ్రామ సభలో ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఎటు చేశారు ఇది మరి అకౌంట్ అమౌంట్ ఎటు జీపే అకౌంట్కి ఇచ్చింది సార్. మరి చెక్స్ అవన్నీ మెయింటైన్ చేయాలి కదా. పేమెంట్ వారీగా తీసుకోవాలి కదా. సరే, మంత్ వారీగా 4 టైమ్స్ పేమెంట్ చేసాను సార్. 4 ట్యాంకర్ యూజ్ చేసినట్టు. జీపీ ట్యాంకర్ ఉందా ఇంతకీ? ఇక ట్యాంకర్తో నీళ్ళు పోస్తున్నారు కదా మీరు, మరి డిస్ట్రిక్ట్ అవన్నీ చేయొచ్చు కదా. ఎవ్రీడే వాటరింగ్ చేయమని చెప్తున్నాను. ఇంకా మరి చెప్పింది వాళ్ళకు ఇచ్చేస్తే అయిపోతుంది. మా గ్రూప్లలో ఫొటోస్ పెడతారు కదా మీరు, మరి ఆ ఫొటోస్ అన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మొక్కలు చనిపోయింది సార్. ఇట్టి మొక్కలకు సంబంధించి వాచ్ అండ్ వర్డ్ అనేది ఇవ్వలేదు సార్. ఆ కూలీలను అడిగితే మొక్కలు పెట్టడం జరిగిందని కూలీలు తెలపడం జరిగింది సార్. ఇప్పుడు ప్రజెంట్ మా ఆడిట్ పీరియడ్ సంబంధించి పిచ్చింగ్ ప్లాంటింగ్ వచ్చింది సార్. నెక్స్ట్ మంత్ నుంచి కూడా పేమెంట్ చేస్తారు. 2022 చెక్ మెజర్ చేసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. ఆ వర్షం లేని రోజుల్లో మీరు వాటరింగ్ చేసింది, వాటరింగ్ చేయించి ఎన్ని ట్రిప్పులు పోసారు అని తీసుకొని ఒక ఫోటో కూడా 4 నెలల కింద మీకు గ్రూప్లో ఇచ్చాను. మీ పక్కకున్న సూపర్ మంటలో చేసి, మీ పక్కకున్న లింగాపూర్లో చేసి, షీటు డేటు లొకేషన్ ఎంపీలు అందులో ఎన్ని పెట్టుకున్నాయి. సార్ 2020 అక్టోబర్లో ఎంత మొక్కలు ఉన్నాయో సర్వే రిజిస్టర్ లేదు మీ దగ్గర, ఏం లేదు. ఎట్లా పేమెంట్ ఇచ్చింది సార్? ఈసీ గారు ఎట్లా మొక్కలు ఎట్లా చెక్మని చేసాడు సార్? మీరు ప్రశ్నించుకోండి సార్, మేము అనడం కాదు. ఎంత కూలీ నష్టపోవడం జరిగింది సార్. పేమెంట్ ఇమీడియట్గా ఇప్పించాలి. టోటల్ డేస్లో మీరు వేసినప్పుడు ఏం వేసారు? 4 అని వేయాలి. కూలీలు సార్ 15 రోజులు పనిచేసినట్లు 3,750 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది సార్. ఇటు పనులకు సంబంధించి మాస్టర్లో కూలీల యొక్క సంతకాలు లేకుండా పేమెంట్ చేసింది సార్. కూలీలను అడిగితే పని చేయడం జరిగింది, డబ్బులు కూడా రావడం జరిగిందని తెలిపారు సార్. పని చేసినామంటున్నారు సార్, కానీ మాస్టర్స్ సంతకాలు లేవు సార్. ఎవరు లేదు సార్.
మేటా ఆ మేట్ పైన యాక్షన్ తీసుకోండి. సీసీటీ పనికి సంబంధించి సార్ 10 మంది కూలీలు పనిచేయడం జరిగింది సార్. ఇందులో 5 రోజుల చొప్పున పనిచేసినట్లున్నారు సార్. కానీ సిఓ గారు 6 రోజుల చొప్పున పనిచేసినట్లు పేమెంట్ చేయడం వలన కూలీలకు 10 రోజులకు గాను 1700 రూపాయలు పనిచేయకుండా అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది సార్ సీసీటీ సార్. ఇందులో 1744 మీటర్లు పని జరిగినట్లు ఉంది సార్. 1654 మీటర్స్ అనేది రావడం జరిగింది. తేడా 90 మీటర్స్ అనేది తక్కువ రావడం జరిగింది సార్. దీనికి గాను 9151 రూపాయలు పని జరగకుండా అదనంగా పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. లెక్కలో మరి అది పట్ట లైన్ కిందకే వస్తుంది. మరి పట్ట ఎప్పుడు ఇచ్చింది అది? మరి అక్కడ పని చేయాలి సార్. మరి పట్టలైన అయితే చేయించద్దు. పట్టాలైనా సీసీటీ ఎందుకు మొత్తం 22,60,150 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించిన రికార్డ్స్ అనేది ఇవ్వలేదు సార్. ఇట్టి పనులపై సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. ఈ గ్రామానికి సంబంధించి సార్ మొత్తం 14,32,190 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డ్స్ అనేది తనిఖీ బృందానికి మొత్తం ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ 7th సార్, ఈ గ్రామానికి సంబంధించి మొత్తం 76 పనులు చేయడం జరిగింది సార్. ఈ పనులను కూడా చూడటం జరిగింది సార్. సార్ మొత్తం 1000 మొక్కలు నాటినట్లున్నా సార్. దీనికి 1,10,000 అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇట్టి మొక్కలు మొత్తం అనేది పూర్తి స్థాయిలో మొక్కలు బ్రతికించడం జరిగింది సార్. పని కల్పించాలని తెలిపారు సార్. చూసిరా, లేబర్ వస్తలేరు సార్, లేబర్ పత్తులు తీసుకోపోతారు, ఈ రీజన్లు చెప్తుంది. వీళ్ళకి పని పెట్టండి. అట్లా ప్రతి గ్రామంలో కనీసం ఒక 30-40 మంది ఉంటారు. వీళ్ళు రిపోర్ట్ అది వీళ్ళు పని పెట్టట్లేదు, పని పెట్టాలా. ఆడిట్ ఉందని పని పెట్టకపోవడం కాదు. ఆడిట్ ఉండడం మంచిదే, ప్రజలకు తెలవాలి కదా. అందుకోసం అని మనము ఈ ఆడిట్ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఈ 1 year తర్వాత ఇది ఏ ఇష్యూ ఉండదు. ఇప్పుడు ఈ ఆడిట్ అయిపోయిన తర్వాత ఎవ్వరు దీని గురించి ఆడుతున్నారు. దయచేసి ఉపాధ్యాయం పని పెట్టండి. వాళ్ళకు కాటన్ వాళ్ళకి అదనపు ఆదాయం, ఉపాధ్యాయం రెగ్యులర్ ఆదాయం లాగా రావాలా. అట్లా మీరు ప్లాన్ చేసుకొని పెట్టండి. మనకి ఇందులో ఎట్లా 11-12 వరకే మనం ఎక్కువ సూపర్విజన్ చేస్తాం. తర్వాత వాళ్ళు ఆ పని కూడా చేసుకోవచ్చు. పని కావాలి దరఖాస్తు వాళ్ళ అప్లికేషన్ ఇచ్చిండ్రా, మాకు ఇచ్చాను సార్. మీకు ఇచ్చిండ్రా అని చెప్పిండట. మేము పని చేయలే, డబ్బులు ఇప్పినాను అట్లా అంటే వాళ్ళు ఫారెస్ట్లో పనిచేశారు. ఫారెస్ట్లో సార్ వాళ్ళు ఫారెస్ట్ నర్సరీ ఉంది కదా సార్ జామ్లీలా. అది కాదయ్యా, వేస్ట్ సీకర్స్ పని అడిగితే మనం పెట్టలేదంటారు. వాళ్ళు సుమిత్రబాయ్ ఇచ్చిండ్రా, దూర్పదాబాయ్ సుమిత్ర కాదు కాదు అన్నయ్య బాగు సుమిత్రబాయ్ వీళ్ళకి పని కల్పిస్తలేరని తెలపడం జరిగింది. 20086 జాబ్ కార్డు సార్. అది సార్ జాబ్ కార్డు ఏంటంటే పర్కాసు వచ్చిన వాళ్ళ ఇంట్లో ఏంటంటే సార్ ఆధార్ కార్డు ఇలా కొట్టిస్తారు, రెడ్ కనిపిస్తుంది సార్. మేమంతా జిరాక్స్ చేసి మన పీడియాకి కూడా పంపినాం. 20086 జాబ్ కార్డు నెంబర్ గ్రామ సభలో చర్చ జరిగిందా? ఒక్కటండి, అందరు కూడా తెలియాల విషయము. ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ కార్డుకి ఆధార్ లింకప్ అయి ఉంది, ప్రతి ఒక్క అకౌంట్కి ఆధార్ లింకప్ అయి ఉంది. డబల్ అకౌంట్లు ఉంటే, ఇన్వాలిడ్ అకౌంట్ ఉంటే, ఆధార్లో రాంగ్ ఉంటే వాళ్ళకు పేమెంట్ రాదు. సో దీనికి పనికి సంబంధం లేదని కల్పించాలి. సో ఇది ఫేషియల్ రికగ్నిషన్ ఎందుకు పెడుతున్నారంటే, నా బదులు ఇంకొక అతను వచ్చి పని చేస్తే అట్లా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఈవెన్ ఆధార్ అథెంటికేషన్ అయినాక కూడా ఫేషియల్ రికగ్నిషన్ పెడుతున్నాం. అంటే ఇది పైలట్గా మరి ఎన్ని తీసుకుంటారో అనేది ఇంకా జరుగుతుంది. బట్ మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. సో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా కూడా పేమెంట్ జరగబోతుంది. ఈ
ఇవన్నీ కూడా మరి ఎందుకు సార్ అంటే పని చేసిన వాడికే డబ్బులు రావాలనేది ఉద్దేశం. అసలు కాన్సెప్ట్ ఏంటంటే పని చేసిన వాడికే డబ్బులు రావాలి. అంటే ఈయన ఒకరి బదులు ఇంకొకరు పేరు వేస్తే అతనికి డబ్బులు, ఇతను పని చేస్తుంటాడు ఇంకొకరికి డబ్బులు పోయే పరిస్థితి ఉంది. ఇతను ఇప్పుడు అటెండెన్స్లో వేరేలో పేరు రాసేసి పని ఇతను చేసి వేరే అతన్ని అటెండెన్స్లో రాస్తే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఫేషియల్ రికగ్నిషన్ పెడతా ఉన్నాం. సో ఇలా ఉపాధి హామీలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మార్పులు దేనికోసం, పని చేసిన వాడికే డబ్బులు రావాలి అనే ఉద్దేశం. పని చేసిన వాడిదే అందులో రావాలి మస్టర్లో, ఆ మస్టర్లో ఉన్న వాళ్ళకే పేమెంట్ జరగాలి, అతనికి ఆధార్ లింక్ పై ఉండాలి. సో ఈ నిబంధనల ప్రకారంగా పేమెంట్ జరుగుతుంది. మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలా ఏంటి సృష్టి రాస్తున్నారు. ఇది ఇంప్రూవ్ కావాలండి. ఎక్కడ కూడా నాకు 7 రిజిస్టర్ ఇబ్బంది రాలే, ఇక్కడనే అవుతుంది మరి. నెక్స్ట్ 15 సార్, ఈ గ్రామానికి సంబంధించి సార్ పనికి జరిగేటప్పుడు జరిగిన తర్వాత ఫొటోస్ ఉన్నాయి సార్, జరగక ముందు ఫొటోస్ అనేది నిర్వహించలేదు సార్. అంటే జరగకముందు వీళ్ళు పోతలేరని అర్థం. స్టార్ట్ చేసేదే మీరు, టెక్నికల్ అసిస్టెంట్ ఎవరు అట్లా కాదు కదా. మీరు ఫస్ట్ పోవాలా, టెక్నికల్ అసిస్టెంట్ ఇంత లోతు ఉంటుంది, దీనికి ఇంత మెటీరియల్ పడుతుంది అని మీరు చెప్పి ఆడొక ఫోటో తీసుకోవాలా. ఆ సర్పంచ్ తోటో ఇంకెవరు వర్క్ చేస్తారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. అయ్యి ఒక ఫోటో తీసుకొని పెట్టుకోవాలా. తర్వాత వర్క్ జరుగుతున్నప్పుడు పోతారు, తర్వాత వర్క్ కంప్లీట్ అయినాక ఫోటో ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 3 ఫోటోలు కంపల్సరీ తీసుకోండి. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క టెక్నికల్ అసిస్టెంట్ పని స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే ప్రజాప్రతినిధిని కూడా ఇన్వాల్వ్ చేయండి. పని స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఫోటో కంపల్సరీ ప్రజాప్రతినిధుల సమక్షంలో చెప్తే వాళ్ళకు కూడా ఈ వర్క్ ఏందో తెలుస్తుంది. వాళ్ళు రాకపోని ఈవెన్ వార్డు మెంబర్స్ ఉంటారు, సర్పంచ్ గారు ఉంటారు, ఎంపీటీసీ ఉంటారు, ఆ విలేజ్లో ఎంపీపీ గారు కూడా ఉండొచ్చు. వాళ్ళ సమక్షంలోనే చెప్పండి ఇవన్నీ, దీని పొడవు ఇంత ఉంటుంది, వెడల్పు ఇంత ఉంటుంది, ఇంత మెటీరియల్ పడుతుంది అని. దట్ ఈస్ ద ఫోటో ఈజ్ ఎనఫ్. ఆ లొకేషన్ ఫోటో తీసుకోండి. అది బిఫోర్ వర్క్ జరిగినాక, వర్క్ అయిపోయాక మళ్ళీ ఫోటోస్ చూస్తాం. సో ఇవి 2 జరగాల. నెక్స్ట్ సార్ మాస్టర్ మీద చూస్తారు. అంటే ఒక్కసారి కూడా కాలేదా? కూలీలు అలా మాస్టర్లలో లేదు సార్. కూలీలు ఏమంటున్నారంటే ఏపీఓ గారు అయితే ఫీల్డ్కి వచ్చిందని చెప్తుంది సార్. ఇది కాదు, మాస్టర్లో అటెండెన్స్ రోల్ కాల్ చేయాలా, చెక్ చేయాలి. అటెండెన్స్ ఏడు పోయినా చెక్ చేయాలా. ఇప్పుడు సెక్రటరీ చెక్ చేయాలా, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ అందరూ కూడా అటెండెన్స్ కూడా చెక్ చేసినట్టు దాంట్లో ఇనిషియల్ వేయాలి. దట్ ఈస్ ద రోల్ కాల్. లేదు మరి అట్లా చెప్తున్నారు కదా, లేదు అది కదా. ఇప్పుడు ఒక 107కి ఏమైతే ప్రొసీజర్ ఉందో అవన్నీ పాటించి 10 రూపాయలు ఇస్తున్నాం సార్. 2 లక్షల వరకు జరిగింది సార్. 2 లక్షల వరకు జరిగిందని కాల్ ఎంబీలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇలా జాస్తి పేమెంట్ ఇస్తాం సార్ మనం. ఇది కాదు కదా సార్ ప్రొసీజర్ మనకు. ఈ ప్రొసీజర్ అంటే ఏం లేదు సార్. వీళ్ళు మెయింటైన్ చేస్తుంది సార్. వీళ్ళ దగ్గర వీళ్ళ చేతులలో ఉన్నది సార్. ఇది వీళ్ళ చేతుల్లో కూడా లేదు, కూడా చేయాలి, కష్టమే ఉంది సార్. సో ఏదైనా కావాలంటే సో ఎక్స్పెండిచర్ పెట్టి చేయాలంటే అది వేరే విషయం. షీట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, లాక్ షీట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, సర్వర్ లిస్టర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఫోటోస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఫార్మట్ వీళ్ళ దగ్గర ఉంది, ఎంపీ వీళ్ళ దగ్గర ఉంది, అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి సార్. లేనిది ఏముంది సార్ వీళ్ళ దగ్గర? 2 లక్షల రూపాయలు సార్. సార్ నేను మాట్లాడింది 2 లక్షల రూపాయలు సింపుల్గా ఎంపీ రికార్డ్ చేస్తున్నాం సార్ మనం. గ్రామ పంచాయతీలో ఆ ట్యాంకర్ పేమెంట్ ద్వారానే. ఓకే నెక్స్ట్ 25 సార్, మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 21, 22 మరియు 22, 23 సంబంధించి 1685 మొక్కలు ఉన్నాయి పెట్టడం జరిగింది. 1333 మొక్కలు అనేది ఉన్నాయి సార్. 352 మొక్కలు అనేది ఫీల్డ్లో లేవు సార్. దీనికి సంబంధించి డిసెంబర్ నుంచి మార్చి వరకు వాచన్ వార్డ్ అనేది ఇవ్వడం జరిగింది సార్. సో మిగతా మొక్కలు కూడా బతికించాలి. నెక్స్ట్ 26 సార్, విలేజ్ పార్కులకు సంబంధించి పని జరిగినట్లు సార్. దీనికి గాను ట్యాంకర్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. దీనికి గాను 1,49,760 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇందులో ప్రస్తుతం 1,566 మొక్కలు ఉన్నాయి సార్. 1,634 మొక్కలు అనేవి లేవు సార్. ట్యాంకర్ పేమెంట్ ఏమో 3,200 మొక్కలకు అనేది ఇవ్వడం జరిగింది సార్.
ఇవి కూడా 5 months కలిపి ఒకేసారి ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ట్రిప్ షీట్ కానీ సర్వేయర్ రిజిస్టర్ కానీ తర్వాత ఎలాంటి డాక్యుమెంట్స్ నిర్వహించకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 3200 మొక్కలకు 1526 మాత్రమే ఉన్నాయి. 1634 అనేవి లేవు సార్. 50% మొక్కలు లేవు సార్. దాన్నైనా సస్టైన్ చేయండి. ఓకే, ఇప్పటికైనా అప్డేట్ చేయండి. రేపు మళ్ళీ నా దగ్గర పర్సనల్ అపీరెన్స్ ఉంటుంది. నోటీసులు వచ్చినాక అప్పుడైనా చూపించండి. అది నాకు చూపించండి పోదు సార్. నెక్స్ట్ 27 సార్. ఎంజీవీఎన్ పనులకు సంబంధించి సార్ 2022-23లో 575 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం 252 ఉన్నాయి సార్. 323 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. వాచ్ అండ్ వార్డ్ అనేది ఇంటి మొక్కలకు ఇవ్వలేదు సార్. రైతులను అడిగితే మొక్కలు పెట్టడం జరిగింది నీళ్లు లేని కన్నా మొక్కలు చనిపోవడం జరిగిందని తెలిపారు. అవునవును. 27 అవును సార్, 27 సార్. మొక్కలు చనిపోయినాయి కదా సార్. ఎందుకు చనిపోయినాయి అంటే ఆ రీజన్ చెప్పింది సార్ వాళ్ళు. లేదు సార్, అజీబ్లో అవేర్నెస్ కల్పించాలి. ఇది కూడా ఇది మెటీరియల్ పేమెంట్లో ఉంది. మెయిన్గా ఇష్యూ అది. సప్లయరే ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నాడు. డబ్బులు రాలేదు అసలు. మీరు అది చెప్తలేరు. 92,669 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది పశువులకే వాడుతున్నట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? ఉంది సార్. దాంట్లో పశువులు కట్టే ఉన్నాయి సార్. అవి మరి ఎట్లా మనుషులు వాడుతున్నారు? ఇప్పుడు అది ఎట్లయిందంటే సార్ రైనీ సీజన్లోనే వాడుతున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ పశువులకు వాడుతున్నాం సార్. మరి అట్లా ఏమైనా రాసి ఇవ్వండి. అది ఒక రిప్రజెంటేషన్ రాసి ఇవ్వండి. ఓకే, రాసి అది ఉద్దేశం ఏంటంటే పశువులు బతకాలి, సేఫ్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టింది. సో బతికించుకుంటే సంతోషమే, కానీ దాన్ని ఎట్లా చేస్తున్నారంటే మనోళ్ళు మొత్తం బిల్డింగ్ లాగా చేసేస్తారు. అది పల్లెటూరు 10 సంవత్సరాలు ఇండ్లు లేవు, గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి వర్షానికి నేను ఉపసర్పంచ్ సార్. ఆ ఊరికి మాకు అడిగి చేసిండు. టెక్నికల్ బాగా తెలియదు మాకు. ఇప్పుడు వాళ్ళకు కొంచెం ఇబ్బంది కదా సార్. 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేదు, ఏం పరిశ్రమ జనాలు. సెక్రటరీ సంబంధించి గ్రామ సభలో ఏం చెప్పారు? అదే సార్ రాష్ట్రం మనం 2023 పౌర్ణమి విడత గ్రామ సభలో ఏం చెప్పారు కదా చెప్పండి. కూలి పరిశ్రమ రాష్ట్రం మనం కూలి పరిశ్రమ రాష్ట్రం మనం గ్రామంలో పని చేశారని రాశారు. రాష్ట్రం మేము అదే ఇస్తున్నాం కదా సార్. రాష్ట్రం చెప్తున్నాం మేము. గ్రామ సభలో మళ్ళీ వచ్చి వాళ్ళు చెప్పారు అదే రాశారు. అది ఏమని అంటే నేను పని చేసాను ఒక్కొక్కటి అట్లా చెప్పినామని మళ్ళీ గ్రామ సభలో వచ్చి చెప్పింది సార్. నేను మస్టర్లాంటి హాజరు మరియు సంతకాలు కదా సార్. కానీ అభివృద్ధిలో చెందిన మస్టర్లాంటి ఓవర్లాపింగ్ రాయడం వల్ల 12,996 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఈ విషయాన్ని గత 12వ విడత సామాజిక తగ్గించిన వారు గుర్తించడం జరిగింది. అయినప్పటికీ కూడా పేమెంట్ చేసి ఇది రిపీట్ అవుతుంది. వివరంగా రాసి మీరు ఎప్పుడు పని పెట్టారో ఎప్పుడు డబ్బులు ఇచ్చారో వివరణ ఇవ్వాలి. పేమెంట్ ఇచ్చారా? డిడక్ట్ చేసి మళ్ళీ గ్రూప్లతో ఎక్కడ వల్ల మేము మళ్ళీ పేమెంట్ ఇచ్చాము రాసి అటాచ్ చేయాలి. దాన్ని ఏం లేదు పేమెంట్ ఇచ్చాము. ఆ పాత ఎప్పుడు మిస్ అయ్యిందో అక్కడ ఓవర్లాప్ అయిన రీజన్ ఉంటుంది. ఆ రీజన్ బేస్ చేసుకుంటే మేము ఇచ్చినట్టు ఇది రాసి మళ్ళీ ఎర్రర్ రిజిస్టర్లో కూడా ఎంట్రీ చేయాలి.
ఎర్ర రిజిస్టర్లో కూడా ఎంట్రీ చేసి దాని కాపీ కూడా పెట్టి వీళ్ళకి చూపెట్టాలా. అయితేనే అది అయినట్టే లెక్క ఇష్యూ డ్రాప్ అవుతుంది. అయినా అబ్జెక్షన్ చేస్తారు, దానికి కూడా అయినా దాన్ని అబ్జెక్షన్ చేస్తారు. బట్ ఆధార్ కానీ హక్కుదారుల కేంద్ర వర్తనందు ఓవర్లాపింగ్ రాయడం వల్ల ఆ రోజు పనిచేసి కూడా 975 రూపాయలు నష్టపోయింది. ఎవరిదైతే ట్యాగ్ అయిందో వాళ్ళ ఆధార్ నెంబర్, సో ఆధార్ మిస్ మ్యాచ్ అయింది అది, సో డూప్లికేషన్ అవుతుంది అది. నెక్స్ట్ 13వ అంశం సార్, ప్రతి పనికి డిమాండ్ మరియు నో డిమాండ్ అనేది నిర్వహించాల్సిందే. డిమాండ్ తీసుకోండి సార్, నో డిమాండ్ అనేది నిర్వహించాలి. ఫైల్ మెయింటైన్ చేస్తే చాలు. అవి అన్నీ అడుగుతలేము కానీ ఇప్పుడు ఇట్లా లెక్క దేంట్లో చేసి ఇప్పుడు సో వర్క్ ఫైల్ బండి ప్లాంటేషన్ నేనైనా పోయి అటెండెన్స్ కింద ఇన్స్టాల్ చేస్తున్నాను చేయాలి. కాకపోతే ఆ నెలలో ఒక్కసారి ఉంటే చాలండి, కనీసం ఒక్కసారి ఎంపీఓ గారు విజిట్ చేస్తే చాలు. అంతా చూసుకోండి. అవి ఒక నెలలో ఒక్కసారి కూడా ఏపీఓ మాత్రం కంపల్సరీ చేయాలి. అది లేదు బాబు, అది కంపల్సరీ మీరే చెప్పండి. ఒక టేక్ మొక్క వల్ల ఎంత ఆదాయం వస్తుంది? ఒక పిల్లగాడు పుట్టినప్పుడు కానీ టేక్ మొక్క పెడితే అతని పెళ్ళికి వచ్చేసరికి ఆ ఆదాయం లాగా ఉంటుంది. అట్లా మోటివేట్ చేయండి అని చెప్తున్నాం. ఇప్పుడు లాస్ట్గా మొక్కలు దొరుకుతలేవు, ఇక టేక్ వీళ్ళంతా ఫెయిల్ అయ్యేసరికి ప్రాబ్లం అవుతుంది. అని ఏ స్థాయిలో వచ్చింది అంటే రాయలేదు. అడిగేది ఏంటంటే లెంత్ విత్ డెప్త్ రాయలేదని. మనిషిని పంపించి పోయి తెప్పి టైం ఉంది కదా. 11వ అంశం సార్, వర్క్ ఐడి నెంబర్ 817 రెవెన్యూ కాంటాక్ట్ పనికి సంబంధించి బ్యాంకర్ పేమెంట్ అనేది 2,160 రూపాయలు చేయడం జరిగింది సార్. పనికి సంబంధించి రాయాలి. సో ఇట్స్ వర్క్ చెక్ మెజర్ అని రాయాలా. అది మొక్కలను రాయడం వల్ల 480 మొక్కలకు అదనంగా 864 రూపాయలు పేమెంట్ చేయడం జరిగినట్టు అదనంగా చేసి ఆయనకు రికవర్ చేస్తా అని చెప్తే రికవరీ చేసిన ఫోటో ఇచ్చిన ఫోటో చూస్తే ఉన్నది సార్. గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇచ్చిరా డబ్బులు వేరే వాళ్ళకి వెరిఫై చేస్తే కట్టాము సార్. వేరే వాళ్ళకి ఫోటో ఈ ఫోటో కూడా ఇచ్చారు సార్. రికవర్ రికవర్ చేసే డబ్బులు తర్వాత కట్టిన ఫోటోలో ఇచ్చారు. ఫోటో ఫోటో అన్న పేమెంట్ కానీ తర్వాత పల్లె ప్రగతి సభలో అట్లా రాష్ట్ర పెట్టుకున్నారు.
అదే అంశం సార్. కొంతమంది హక్కుదారులు అవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా 12 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్లో ఆధార్ మరి సార్. ఏం చూస్తారు బాబు మీరు? గ్రామ పంచాయతీ అకౌంట్లో ఏముందో చూడరా? దేనికి సంబంధించిన అమౌంట్ ఇది? ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత చూస్తే మీకు డౌట్ రాదా? ఇప్పుడు మీకు అదే డౌట్, దేని అమౌంట్ అని. ఇప్పుడు ఇట్లా ఆడిట్ అయితే తెలిసింది మీకు. ఇప్పుడు ఆడిటే లేదనుకో, అది అమౌంట్ దేందో అని చెప్పి అక్కడనే పెండింగ్ పెడుతున్నారు. అది ఎప్పటికప్పుడు నెల నెల చేసుకోవాలి అవి, ఏ అమౌంట్ ఇదని. ఇప్పుడు ఈ చేసి వెంటనే వస్తలేవు, ఒక 6 నెలల తర్వాత వస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు చేసిన ఎఫ్టీఓ నెంబరు రాసుకొని పెట్టుకోవాలి. ఆ ఎఫ్టీఓలో అమౌంట్ ఉంటుంది, మీ క్రెడిట్ అయిన అమౌంట్ ఆ ఎఫ్టీఓలో ఉన్న అమౌంట్ సేమ్ ఉంటుంది. అట్లా మీరు అమౌంట్ బట్టి ఆ ఎఫ్టీఓ వెతికి అది ఆ పనికి సంబంధించిందని వాళ్ళకి పేమెంట్ చేయాలి. ఇది మీరు జీపీలో మెయింటైన్ చేయాలా రికార్డ్స్లో. ఇప్పుడు అది పెండింగ్ పెట్టి అక్కడే పేమెంట్ ఆపుతున్నారు. ఇప్పుడు ఒకసారి గ్రామ పంచాయతీ రికార్డులో కూడా ఎఫ్టీఓస్ రికన్సిలేషన్ ఒకటి, అది కూడా 100% ఒక రికన్సిలేషన్ చేసుకుంటూ పోతే బెటర్ కదా. 4 నెలలకు ఒకసారి లేబర్ పేమెంట్ కూడా క్రెడిట్ అయిందా లేదా, సో ఒకసారి రికన్సిలేషన్ కూడా చేసుకోవాలి. ఎన్ని ఎఫ్టీఓ క్రెడిట్ అయింది, ఎన్ని కాదు, నెల నెల వారీగా. దాంట్లో ఒక రికన్సిలేషన్ రిజిస్టర్ ఒకటి పెట్టుకున్నాను, ఎఫ్టీఓ రికన్సిలేషన్. అంటే క్యాష్ బుక్ అంటే వాళ్ళకి వేరే రకమైన అకౌంట్స్ ఉన్నాయి. ఈజీఎస్కి సంబంధించి మనకు ఐహెచ్ఎల్ కొన్ని వేరు, దాంట్లో అన్ని వేసి వెళ్తున్నారు. ఆ అకౌంట్ అందరికి ఇస్తున్నట్టున్నారు. అలా ఈజీఎస్కి పెట్టేసుకుంటే బెటరు. సార్ జాబ్ కార్డ్ నెంబర్ 10314 2854 40 నందు 18/12/2022 నుంచి 2 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ నందు ఆధార్ మరి కనుగొన్నారు సార్. కానీ పని ప్రదేశంలో పిఎస్సి మరియు ఏ గారి సంవత్సరంలో 654 మొక్కలు, 546 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ పనికి సంబంధించి 300 × 4 1200 రాయాల్సి ఉండగా 12,000 రాయడం వలన 10,880 మొక్కలకి అదనంగా 12,960 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. ఇంకొక నెలలో 600 × 4 2,400 రాయాల్సి ఉండగా 24,000 రాయడం వలన 654 మొక్కలు ఉన్నాయి సార్. మొక్కలకు సరిపడా ట్యాంకర్ పేమెంట్ మొక్కలు ఉన్నాయి, అది వేరే విషయం కాసేపు పక్కన పెడితే సార్. ఎంపీలు అయితే ఉండాలి కదా సార్. 300 × 4 1200 లీటర్లు. ఎంపీ అట్లా కాదు సార్, అట్లా పాస్ ఆడడం లేదు, సెక్రటరీ లేదు, ఏం లేదు. జస్ట్ ఏదో ఎంతవరకు రాసినట్టు రాసేసినాం, పేమెంట్ ఇచ్చేసినాము. ఇంప్రూవ్మెంట్ కూడా ఉన్నట్టుంది కదా. శిల్పం రికవర్ చేయండి, జీపీ అకౌంట్లోనే ఉంటాయి కావచ్చు. రికవర్ చేసి గత విడత సామాజిక తనిఖీలో భాగంగా 20 మంది హక్కుదారులకు 100 రోజులు పూర్తయిన తర్వాత కూడా పనిచేసి 31,158 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. పనిచేసి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటికి కూడా పేమెంట్ అయినట్టు చాలా వరకు ఉంది. కొంచెం 9వ అంశం సార్, డిమాండ్ నిర్వహించడం జరిగింది సార్. డిమాండ్ అనేది 10వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 11వ అంశం సార్, 19వ అంశం సార్, మొక్కలకు సంబంధించి సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. ఇది రిజిస్టర్ నిర్వహించకుండానే ట్యాంకర్ పేమెంట్స్ అనేది చేయడం జరిగింది సార్. ఏ విధంగా చేయాలంటే వర్కర్ డివైస్ సంబంధించి సార్, మన అడిగిన సమయంలో 16 నెలలు నిర్వహించాల్సి ఉండగా 2 నెలలు మాత్రం నిర్వహించడం జరిగింది సార్. మిగతా నిర్వహించలేదు సార్.
చేయలేదు. ఒకటి పేమెంట్ అయింది సార్, ఒకటి కాలేదు. రిజిస్టర్ చేయట్లేదు, చేయట్లేదు. రిజిస్టర్ మీటర్ చేస్తాను. ఏం చేస్తారు బాబు మీరు? పంచాయత్ సెక్రటరీ అంటే రికార్డ్స్ కస్టోడియల్, అన్ని రికార్డ్స్. 26వ అంశం సార్. ప్రొవిజన్ లేదు కదా బాబు. ఎంపీడబ్ల్యూ మన నెక్స్ట్ అడిక్ట్లో కూడా వస్తుంది సార్. ఎంపీడబ్ల్యూ ఈ అడిక్ట్లోనే కాదు, నెక్స్ట్ అడిక్ట్లో కూడా వస్తుంది. ఈ ఇయర్లో కూడా ఈ 23 ఏప్రిల్ నుంచి కూడా పనిచేసాను. ఆల్రెడీ అది డిలీట్ చేయమని పచ్చి సెక్రటరీ డిఎల్ ఇచ్చినాం, విలేజ్లకు ఇచ్చినాం, మళ్ళీ ఇవే ఇక్కడ నుంచి పెట్టకుండా రికవర్ చేస్తారు. ఆల్రెడీ చేసినామన్నా లాస్ట్ ఇయర్ రికవర్ చేసి చాలా మళ్ళీ ఒకసారి పెట్టకండి. కూర్చోమ్మా ఎక్కడే సామాజిక సంఖ్యలో భాగంగా 10 మంది ఉద్యోగులకు 100 రోజుల తర్వాత 61 రోజులు పనిచేసి 3,530 రూపాయలు నష్టపోవడం జరిగింది. వీరికి వెరిఫై చేసి పేమెంట్ చేపిస్తామని తెలపడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో డోర్ విజిట్ నిర్వహించినప్పుడు ఇందులో ఎక్కువ శాతం అంటే దాదాపు 80 జాబ్ కార్డుల వరకు జైలులోనే ఉంటాయి సార్. అందువల్ల మీరు పని చేయడానికి ఇబ్బంది అవుతున్నాను. ఫోటో క్యాప్చర్ కూడా సందర్భాల్లో చేయడానికి తెలపడం జరుగుతుంది సార్. విలేజ్ మార్చాలి. ఏ విలేజ్ వాళ్ళు పవర్ కూడా విలేజ్ వాళ్ళు సార్. జైలు జాబ్ కార్డ్స్ ఉండడం వల్ల జాబ్ కార్డ్ తీసేయచ్చు కదా ఇక్కడ. పవర్ కూడా అని పెట్టేసి సూర్యప్రకాష్ 24వ అంశం సార్. వల్లి రెవెన్యూ ప్లానింగ్ పనిలో భాగంగా 553 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 125 అంశం సార్. గ్రామ పంచాయతీలో శ్రీగంధం మొక్కల పెంపకం పనిలో భాగంగా సెట్లకి సరెండర్ ఉంది సార్. మొక్కలకు సంబంధించి ప్రతి నెల సర్వే లిస్టు నిర్వహించి ట్యాంకర్ పేమెంట్ చేయాల్సి ఉండగా సర్వే లిస్టు నిర్వహించకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇవి రిజిస్టర్ రేట్స్ వెరిఫై చేయకుండానే ఈసీ గారు చెక్ క్లియర్ చేసినట్టు జరిగింది సార్. 20వ అంశం రెవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా 120 మొక్కలకు ట్యాంకర్తో నీళ్లు పోసినట్టు 5,000 ఒప్పందం రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇంటి మొక్కలకు సర్వే లిస్టు నిర్వహించకుండానే ట్యాంకర్ పేమెంట్. ఈ గ్రామ పంచాయతీ అందు ఎగ్జిక్యూటివ్ ఎంపీటీ పనిలో భాగంగా ఉపయోగించిన ఎంబుక్నందు పీడీఓ గారి సంతకాలు లేకుండానే 65,000 రూపాయలు పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. వర్క్ చేయలేదంటున్నారు కదా వాళ్ళు. వర్క్ చేయలేదంటున్నారు వాళ్ళు. కారు కట్టించేయండి. 34వ అంశం సార్. ట్యాంకర్ పేమెంట్ ఈ అక్టోబర్ 2023లో పనిచేసినట్లు
చెప్పుతారు నేను పని చేయలేదు, నా పేరు మీద డబ్బులు కూడా తీసుకోలేదు సార్, తెలపడం జరిగింది సార్. సార్ మాస్టర్స్ పని చేస్తే డిసైడ్ అయింది. ఈసీ గారు 35% చెక్ చేయలేదు సార్. నాకు తెలుసు చేయలేదని చెప్తే తిరుగుతూనే ఉంది. మరి ఏది లేదని చెప్తుంది కదా. మానవాయిదేనయ్యా అంటే మానవాయి చేద్దాం డిసైడ్ అయినా సమస్య ఇదే. మీకు కమిట్మెంట్ ఉండదు. విలేజ్ కమిట్మెంట్ ఉండాలా. నాకు కష్టపడే దగ్గర కూడా ఎంప్లాయర్ పసాలు తిరుగుతున్నారు. తర్వాత నేను తిరుగుతున్నాను. అందరూ కొట్టుకుంటావు, మీరు పోరావు పోతే ఇదే కదా. అందరు వస్తారు, కింద చేయాల్సిన వాళ్ళు చేయరు. ఇక పై చేసి మేము వచ్చిపోవడం ఫొటోసే. పని అనేది కనబడేది కింద వర్క్ చేస్తేనే పని కనబడదు. ఎంత దూరం ఉంది నీకు మాట్లాడాలి. పని చేసేది నీకు అక్కడనే తెలిసిపోతుంది. ఆ వర్క్ కూడా ఎక్కువ పెట్టలేడు నాకు తెలిసి. 2 వర్క్లే ఉంటాయి. నెక్స్ట్ మొక్కలకు సంబంధించి సర్వే మాకు అదే కావాలి సార్. మేము కూడా మంటలు చేరకుండా వెళ్తామని చూస్తున్నాం. డిఫరెంట్ సార్ అనేది అదొకటే మెయిన్. ఓకేగా చేసుకోవచ్చు. కౌన్సిలర్ మీకు ఇదే పర్టికులర్గా అడిగిన 593 మొక్కలు మిగిలిన 307 మొక్కలు చనిపోవడం జరిగింది. కూడా 5,728 రూపాయలు పేమెంట్ ఇవ్వాల్సి ఉండగా 2 రోజులకు ఒక్కసారి 8,500 పేమెంట్ చేయడం. అమౌంట్ క్రెడిట్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి అది వ్యాలిడ్ పాయింట్. దాంట్లో రెప్లికేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 769 మొక్కలు కరువు, మిగిలిన 231 మొక్కలు చనిపోయాయి.
ఫినిష్ ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేసే వదిలేస్తాను. దాన్ని క్లోజ్ మాత్రం జరిగి క్లోజ్ చేయరు, ఆ బిట్ మాత్రం క్లోజ్ ఇది కూడా సోషల్ ఐటర్లకే దరఖాస్తు పెట్టాలి. జాబ్ కార్డు ఇస్తున్నావు లేదా? ఎందుకు ఆధార్ కార్డ్ సీట్ అయి ఉన్నాయి. కొన్ని వేరే మండలం నుంచి వేరే మండలం జాబ్ కార్డు జాబ్ కార్డు మన దగ్గర ఉండేసరికి మండలంలో ఉన్నారు. ఏం లేదు సార్, పర్టికులర్గా ఈ వ్యక్తి గురించి ఏంటి ఉందా ప్రింట్ ఇట్లా ఎక్స్ప్రెస్ చేయండి, వెరిఫై చేసి వేరే చెప్పండి. జాబ్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ పేరు, జాబ్ కార్డు కొరకు దరఖాస్తు కౌసల్య రాజ్ కుమార్ ఇచ్చినట్టు కదా. జాబ్ కార్డు ఇచ్చిన నెక్స్ట్ తీసుకోవడం జరుగుతుంది. సార్ జాబ్ కార్డ్ అప్లికేషన్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 సార్ పే స్లిప్స్ పంపిణీ చేయలేదు. ఇష్యూ నెంబర్ 13 సార్ యువతగా రిజిస్టర్కి సంబంధించి రిజిస్టర్ నెంబర్ 2 ఫోటో దొరకదా అనేది బిఫోర్ ఫోటో దొరకదా? బిఫోర్ దొరకదా? ఇక మీరన్నీ మాట్లాడితే ఇంపాసిబుల్ టాస్క్ లాగా చెప్తారు. ఇప్పుడు 1000 రూపాయలు కడితే బాగుంటుంది, అందుకే పెనాల్టీ చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది. పెనాల్టీ ఉందా కాదు, ఇక శాలరీ జనరేట్ కాదు. ఎలాగో 2 నెలల తర్వాత జీతాలు ఇష్యూ నెంబర్ 26 సార్ ఈ గ్రామ పంచాయతీ అప్పుడేం గడిచింది గ్రామ సభ కాలో ఉందా మరి? ఏం బాబు మీరు విల్ఫుల్గా చేసినట్టు ఇది కథ. అందులో రాసిరా సంతకాలు అందులో ఉన్నాయా? నువ్వు అప్పటిదప్పుడే వర్క్ క్రియేట్ చేస్తారు, దానివల్ల సమస్య అది. ఈ ఒక ప్లాన్ అనేది ఉండదు. జీపీకి సంబంధించి ఒకటేసారి వర్క్స్ ఏం కావాలని ఒక డిసైడ్ చేసుకొని పోతుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 25 సార్ గ్రామ పంచాయతీ విలేజ్ పనికి సంబంధించి 2 వర్కడీలు 1600 మొక్కలు నాటినట్లేదు. పని ప్రదేశంలో 1350 మొక్కలు పెడుతున్నాయి, మిగతా 250 మొక్కలు. ఇష్యూ నెంబర్ 26 సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి మొత్తం 1060 మొక్కలు నాటినట్లు కదా సార్. పని ప్రదేశంలో 991 మొక్కలు పెడుతున్నాయి, మిగతా 60 వర్కడీలో 3400 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కదా సార్. వీటికి గాను నేమ్ బోర్డ్ పేమెంట్గా
రూపాయలు పేమెంట్ కావడం జరిగింది సార్. పని ప్రదేశానికి లెక్కించగా 1122 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 2078 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఏ ఒక్క పని ప్రదేశంలో నేను కూడా లేదు సార్. ఫోటో చూపెట్టిరా చూపించేసి ఇష్యూ నెంబర్ 28 సార్. MG1 పనికి సంబంధించి 24 మంది అధికారులు 24 వర్క్ ఐడియాలో టేక్ మొక్కలు నాటినట్టు కదా సార్. ఈ వర్క్ ఐడియాలకు నేమౌట్ పేమెంట్ గాను 32,200 రూపాయలు పేమెంట్ ఖర్చు కావడం లేదు సార్. పని ప్రదేశం వెళ్ళి చూడగా ఏ ఒక్క పని ప్రదేశంలో నేమౌట్ లేదు సార్. నెక్స్ట్ ఫోటోస్ ఉన్నాయి కదా. ఇష్యూ నెంబర్ 29 సార్. గ్రామ పంచాయతీ ఉపాధి పనికి సంబంధించి జరిగిన ఉపాధి పనికి సంబంధించి 4 ఎంపికల ఎందు పాస్ ఆర్డర్లో CO, APO, FPO సంతకాలు తెచ్చుకొని 33,020 రూపాయలు పేమెంట్ కావడం రిపీట్ అయితే మీకు రికవర్ పడుతుంది. రిపీట్గా ఏంటంటే కొత్త జాబ్ కార్డ్ కోసం ఇచ్చారా మరి? గ్రామ పంచాయతీ జ్ఞానేశ్వర అధికారులు వర్క్ ఐడి నెంబర్ 4052 నర్సరీ పనిలో భాగంగా 6 రోజులు పని చేసినట్టు కదా. ఇతనికి కానీ 570 రూపాయలు పేమెంట్ కూడా కావడం జరిగింది. కానీ ఇతని అకౌంట్ నంబర్ ఆధార్ సీడింగ్ కావడం వలన ఇంటి డబ్బులు అనేది తీసుకోలేకపోవడం చేయించాలా? ఎడ్యుకేషన్ కాలేదు. నెక్స్ట్ కాదని మేము డిసైడ్ చేస్తాం అందరం. నెక్స్ట్ ఎంబులలో సర్వర్ రీచ్ అనేది అప్డేట్ చేయలేదు సార్. నెక్స్ట్ నెంబర్ 22 నివాస్ అనేది 2021-22 ఆఖరి సంవత్సరంలో నివాసం 2022-23 ఇంకా చేస్తాం. దాన్ని మేము మినిట్స్ కూడా రాపిస్తాం. దాంట్లో ఇక్కడ నుంచి స్ట్రీట్ లైన్ చేస్తాం. రోజుగార్ దివస్ మీరు అటెండ్ కంటే ఏదో ఒక రోజుగార్ దివస్ అటెండ్ చేసినట్టు కదా. మీరు ఏఓ గారు నేను అదొక స్టార్ట్ డేట్ పెట్టేద్దాం. 4 మండేనో 4 వెనస్డేనో ఏదో పెట్టండి. హలో సార్. ఓకే నెక్స్ట్ హలో 5828 2816 కై का फिर 990 రూపాయలు పేమెంట్ కూడా కావాలి సార్. వైట్ కలర్ వాడి పేమెంట్ చేయడం नहीं आया ना सर, वही 6 बता रहे थे. योर सर्विस access OTP will be SAO. हाँ. OTP 582816. మీరేమో టార్గెట్ ఎక్కువ పెట్టద్దు మొక్కలు అంటారు. కానీ ఇలా పాత మొక్కలు చచ్చిపోయినా ఎక్కువ ఉన్నాయి. కానీ రిప్లేస్మెంట్ మరి వేరే నర్సరీ టార్గెట్ లేకపోతే ఎట్లా చేస్తారు? నెంబర్ 28 సార్. ఈ గ్రామ పంచాయతీలో నర్సరీకి సంబంధించి ఒక వర్క్ ఐడియాలో 10,000 మొక్కలు నాటాడు కదా సార్. ఆయన తప్పు చేసిండు, నేనెందుకు అని ఇలా తొలి పెట్టుకోలేను. ఎందుకంటే నేనేం చేయాలో అది చేయాలి అంతే. కాన్సెప్ట్ అట్లా ఉన్నారు. సెక్రటరీస్ మారిపోతూ ఉంటే ఆ ఊరు మారిపోతుందా? ఆయనకి ఏదో సమస్య ఉంటుంది, నీకేదో సమస్య ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 29 సార్. గ్రామ పంచాయతీ 2022-23 పనికి సంబంధించి డైవర్షన్ పనిలో భాగంగా 2 వర్క్ ఐడియాలకు పనికి సంబంధించి నేమౌట్ మార్చినట్టు కదా సార్. దీనికి 2,600 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. పట్టుదల చేసిన కూడా నేమౌట్స్ అనేది ఫోటోస్ పెంచినా ఫోటోలు చూపించడం నెంబర్ 30 సార్. గ్రామ పంచాయతీ జరిగిన ఉపాధి పనికి సంబంధించి
ఉపయోగించినప్పుడు ఏ బుక్లో పాస్ ఆర్డర్ పథకాలు లేకుండానే 33,892 రూపాయలు కావాలి. ఎక్కడ ఇష్యూస్ పెద్దగా రాలేదు. సరే ఈ పాస్ ఆర్డర్ సంతకాలు మీరు చెక్ మెజర్మెంట్ చేయడం వల్ల చాలా వరకు స్క్రీనింగ్ అయిపోతుంది. మీరు చెక్ మెజర్మెంట్ 100% అడగట్లేదు, 25% అది చేయించండి, అన్ని ఇష్యూస్ రావు. అంతే ఇక్కడ నుంచి శాలరీ పర్సెంటేజ్ సార్ డిమాండ్ అనేది నిర్వహించలేరు. డిమాండ్ తీసుకోవాలి. తర్వాత జాబ్ కార్డ్ అప్డేషన్. నెక్స్ట్ 21 సార్ ఎన్జీఎన్ పనులకు సంబంధించి 4 మంది రైతులు 492 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 224 ఉన్నాయి సార్. 268 మొక్కలు అనేది లేవు సార్. క్యూబిక్ మీటర్లు రావడం జరుగుతుంది సార్. అనగా 360 క్యూబిక్ మీటర్లకు సంబంధించి టీఏ రికార్డ్ చేయనందున 1,08,572 రూపాయలు అనేది పేమెంట్ కాలేదు సార్. కానీ ఇటు పనులకు సంబంధించి సీసీటీ పనులు అనేది 800 మీటర్లు, 200 మీటర్లు, 500 రన్నింగ్ మీటర్స్ చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇది రాయాలి. ఆడిట్ వచ్చేదాకా కూడా మీకు కనబడదా చూసుకోవాలి కదా. ఇప్పుడు మీ వర్షంలో నెక్స్ట్ సార్ 24 సంబంధించి సార్ 2 ఎన్జీఎన్ పనులకు సంబంధించి 2,600 పేమెంట్ చేసింది సార్ నేబర్స్. ఈ ఫీల్డ్లో లేకుండా సార్. తర్వాత గ్రామ సభలో చర్చించగా నేబర్స్ పెట్టడం జరిగింది, ఎవరు తీసుకెళ్ళారని తెలిపారు సార్. తర్వాత ఫోటోస్ చూపించారని తెలిపారు. నైన్త్ సార్ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 10th జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. పే స్లిప్స్ అనేది కూలీలకు ఇవ్వడం లేదు సార్. 7 రిజిస్టర్స్ నమోదు చేయడం జరిగింది. పని జరిగేటప్పుడు జరిగిన తర్వాత ఫోటోస్ ఉన్నాయి సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. ఎంబీలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. మాస్టర్ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 2 పనులకు నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది సార్. ఎనిమిదవ అంశం సార్, న్యూ జాబ్ కార్డుకు దరఖాస్తు జరిగింది సార్. 9వ అంశం సార్, డిమాండ్ అనేది తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 10వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ ఎస్ఐకి సంబంధించి 2 వర్గాల ఎంతో మనకు సర్వే రిజిస్టర్, తర్వాత క్యాష్ బుక్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. నెక్స్ట్ సార్, పని పేరు క్వాంటిటీ షెల్టర్ సార్. దీనిలో ఎల్పిడి రికార్డ్ చేయకుండానే క్వాంటిటీతో పేమెంట్ చేయడం జరిగింది సార్. రైతులను వివరణగా నేమ్ బోర్డు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని గ్రామ సభలు తెలిపారు సార్. నెక్స్ట్ సార్, 20వ అంశం సార్, టేకు మొక్కల పెంపకం 6 వర్గాల ఎందు 1360 మొక్కలు నాటారు సార్. బతుకున్న మొక్కలు 470 మొక్కలు బతుకున్నాయి. మిగతా 889 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ సార్, 20వ అంశం సార్, పల్లె ప్రకృతి వనం సార్. 2 వర్గాల ఎంతో 1650 మొక్కలు నాటారు సార్. బతికిన మొక్కలు 605 మొక్కలు బతుకున్నాయి సార్. మిగతా
ఎంపీఓ గారు జాబ్ కార్డ్ ఇష్యూ చేసి తీసుకురండి, డీటెయిల్స్ తీసుకోండి. ఇప్పుడు అయిపోయినప్పుడు మిగతా చిక్కులు అయిపోయినప్పుడు జాబ్ కార్డ్ ఇవ్వాలి. యాడింగ్ కూడా ఇచ్చింది సార్. పాదాంశం సార్, డిమాండ్ అనేది తీసుకోవడం జరిగింది సార్, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 11వ అంశం సార్, ఈ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 2021-22 ఉంది సార్. 12వ అంశం సార్, ప్లేస్ షిప్స్ జాబ్ కార్డ్ అతికించడం లేదు సార్. 13వ అంశం సార్, ఎన్నికల రిజిస్టర్లో పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 14వ అంశం సార్, పనులు జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రం చూపించడం జరిగింది సార్. 15వ అంశం 29 వర్క్ గంటలకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించారు సార్, మిగతా లేవు సార్. 16వ అంశం సార్, 14 వర్క్ గంటలకు సంబంధించి రైతుల సంతకాలు ఉన్నాయి, మిగతా 5 వర్క్ గంటల్లో సంతకాలు లేవు సార్. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 8వ అంశం సార్, ఈసీ గారు చెక్ నిర్వహణ చేశారు సార్. 9వ అంశం సార్, ఎంబుక్లో టాస్వారీగా రాయడం లేదు సార్. 11వ అంశం సార్, సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. 20వ అంశం సార్, రోజ్గార్ దివస్ కూడా రిజిస్టర్ నిర్వహించలేదు. 22వ అంశం సార్, ఈ నర్సరీ 2 వర్గాలకు సంబంధించి క్యాష్ బుక్ రిజిస్టర్ మరియు సర్వే రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. నెక్స్ట్ సార్, 23వ అంశం సార్, పని పేరు అవెన్యూ ప్లాంటేషన్ సార్. ఈ ఎంబుక్లో మంజూరైన తేదీ లేకుండానే రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. జరిగింది సార్. నెక్స్ట్ సార్, 24వ అంశం సార్, టేకు మొక్కల పెంపకం సార్. 16 వార్డుల ఎందు నేమ్ బోర్డు పెట్టినట్టు ఫోటో చూపించాలి, కానీ ఫీల్డ్లో నేమ్ బోర్డు లేదు సార్. 25వ అంశం సార్, MLP మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ సార్. 660 మొక్కలు నాటినట్టు ఉంది సార్. ప్రేమలో లెక్కించగా 518 మొక్కలు బతుకున్నాయి, మిగతా 142 మొక్కలు లేవు సార్. 20వ అంశం సార్, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ సార్. 2022 సంవత్సరంలో 650 మొక్కలు నాటారు సార్, కానీ బతికిన మొక్కలు 421 మొక్కలు బతుకున్నాయి, మిగతా 229 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 33వ అంశం సార్, 2 వర్గాలకు సంబంధించి ఎంబుక్లో పాస్ ఆర్డర్ లేకుండానే 3,04,763 రూపాయలు పేమెంట్ ఛార్జ్ ఉంది సార్. పాస్ ఆర్డర్ లేదు సార్ దీనిలో. మరియు ఈసీ, ఏపీఓ సంతకాలు ఉన్నాయి, కానీ ఎంపీడో గారి సంతకాలు లేవు సార్. గుర్తించ రికార్డు ఇవ్వలేదు సార్ సంబంధించి. సంతకాలు ఆజాలు కలవు, కానీ వీరికి 100 రోజులు పూర్తయిన కారణంగా వీరికి క్వాంటిటీ తగ్గించడం జరిగింది. 27,280 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది. తొమ్మిదవ అంశం సార్, ఇక్కడ 3 హక్కుదారులు కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. జాబ్ కార్డ్ యాడ్ చేస్తారా? జాబ్ కార్డ్ మరి ఎప్పుడు యాడ్ చేస్తారు?
చేసుకొని చేసి రిపోర్ట్ పెట్టాలి. 10వ అంశం సార్, ఇక్కడ డిమాండ్ నిర్వహించారు, నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 11వ అంశం సార్, ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్లో 2021-22 నిర్వహించారు, మనకు 23లో నిర్వహించలేదు సార్. చూపించారు సార్, మిగిలిన 2 రకాల నిర్వహించలేదు సార్. 15వ అంశం సార్, ఇక్కడ వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించారు సార్. 16వ అంశం ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. 17వ అంశం సార్, ఇక్కడ రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. 18వ అంశం సార్, ఈసీ చెక్ మెజర్ చేయడం లేదు సార్, జరుగుతుంది సార్. సర్వే రిజిస్టర్ నిర్వహించలేదు సార్. సర్వే రిజిస్టర్ ఉండాలి. వివిధ వర్క్ ఐడీలలో 33 రోజులు పనిచేసినట్టు హాజరులు సంతకాలు కలవు సార్. వీరికి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. అవును సార్, పని చేశారు సార్. సంతకాలు పెట్టియచ్చు కదమ్మా, సంతకాలు పెట్టి చూడాలి. ఇవి ఫస్ట్ లో సంతకాలు ఉన్నాయా లేదా, తప్పేసిందా, అటెండెన్స్ దిగిందా, ఇవన్నీ చూడాలా. 23వ అంశం సార్, రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 3 వర్క్ ఐడీలలో 2490 మొక్కలు పెట్టడం జరిగింది సార్. సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలు: పని ప్రదేశంలో 1429 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 1061 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. ప్రదేశంలో టీఏ గారు ఎంబుక్ రికార్డ్ చేసి 1001 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశం వెళ్ళి భౌతిక పరిశీలన చేయగా పని ప్రదేశంలో ఎలాంటి పని లేదు సార్. రైతు అనేది దున్నుకొని మొక్కజొన్న పంట వేసుకోవడం జరిగింది సార్. సలీం సార్, 26వ అంశం సార్, ఫోటోస్ ఉన్నాయి సార్. మేము పని లేదు, పని యొక్క ఉద్దేశం నెరవేరలేదని అంశం 27వ అంశం సార్, ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి ఎంబుక్లో మనకు 2,21,400 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పాస్ ఆర్డర్లో ఈసీ ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి ఎలాంటి ట్రాక్టర్ ట్రిప్ సీట్స్, అదేవిధంగా సర్వైవల్ రిజిస్టర్ ఎలాంటివి నిర్వహించకుండా డైరెక్ట్ ఎంబుక్ రికార్డ్ చేసి పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్. మొత్తం 2000 మొక్కలు సార్. 2000 మొక్కలు సార్. యాక్చువల్లీ ఒక వర్క్ ఐడీలో ఏదైనా ప్లాంటేషన్లో 2000 ఉండనే ఉండేది సార్. 2000 ఉన్నట్టుగా రికార్డ్ చేసిపోయింది. ఇది ఎమ్మెల్యే కాదు సార్, ఇది లాస్ట్ ఓల్డ్ వర్క్ ఐడి. ఇది ఓల్డ్ వర్క్ ఐడి. 2000 మొక్కలు అంటే ఎన్ని మొక్కలు బతుకున్నాయి? ఈ 2000 ఎన్ని మొక్కలు బతుకున్నాయి? మేడం కూడా అక్కడ ఏరియా అంతా లాంగ్ ఏరియా ఉంటుంది. రైతులు పంట పొలాలకు కాబట్టి చెప్పుకోవడం జరిగింది. వంద రోజులు పని చేసి రేషన్ మిల్కి 12 రోజులు పని చేసి సార్ 10 రోజులు నిండిన కారణంగా
2940 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది. సార్ 9వ అంశం సార్ గత సంవత్సరంలో 5 మంది హక్కుదారులు 60 రోజులు పనిచేసి ఓవర్లాప్ అయిన కారణంగా 15,750 రూపాయలు రావాల్సి ఉండగా అటు పని అప్పుడు చేయలేదు సార్. అది గత విడతలో రావడం జరిగింది సార్. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పేమెంట్ అనేది చేయలేదు సార్. ఏదో ఇట్లా రాసిపోతారు అన్నట్టు రోజైతే మళ్ళీ చేయాలి, వాళ్ళకి పేమెంట్ రావాలి, వచ్చి ఒక రిప్లై ఇవ్వాలి. సో మేము పేమెంట్ చేసినాం, సో ల్యాబ్స్ లాగా అయింది అని చెప్పాలా. ఏదైనా కానీ పేమెంట్ ఇవ్వాలి బాబు. పని చేసినప్పుడు ప్రోగ్రెస్ అవుట్ ప్రోగ్రెస్ ఉండదు. గత సంవత్సరంలో 18 మంది హక్కుదారులు 100 రోజులు నిండిన తర్వాత 216 రోజులు పనిచేసి 39,640 సర్టిఫై చేసి పని చేశారండి, డబ్బులు ఇవ్వాలి కదా. మళ్ళీ కంటిన్యూస్ లేబర్కి పేమెంట్ అనేది పెట్టండి అమ్మా. డిమాండ్ పెట్టి పేమెంట్ చేయొచ్చు కదా. దీనికి మళ్ళీ రీజన్ చెప్పాల్సి వస్తుంది. నాకు రిపోర్ట్ రాయండి, ఎప్పుడు సైతం నాకు లెటర్ పెట్టండి, మీ ఎర్ర రిజిస్టర్లో అన్న రాయండి. చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ మీ లేబర్ రిపోర్ట్ ఇది అంత వస్తుంది. 9,000 అది 15,000. అంతమంది కూలీలకు పేమెంట్ పని చేసి ఇవ్వలేదు. 4-5 చేపిస్తావు, ఆమె అవే చూస్తుంది, అయిపోయింది అనుకుంటుంది. అది కాదు, టోటల్ ఎంతమంది వేస్ట్ స్పీకర్స్, ఎంతమందికి వేసినావు ఇట్లా చూడాలా. వారం కోసం చెక్ చేసినా నెలలో అయిపోతుంది అప్డేషన్ అనేది. చేస్తున్నాం కాదు, అయిపోవాలి బాబు. ఎప్పటికప్పుడు అప్డేషన్ అయి ఉండాలా. ఈ వారం 10 మంది పనిచేసారు, ఈ 10 మందికి వాళ్ళ అప్డేషన్ అయిపోవాలి. మీకు బ్యాలెన్స్ ఎన్ని రోజులు అనేది తెలిసిపోతుంది. చేస్తే వాడికి కూడా తెలుస్తుంది కదా, వాడికి తెలుస్తుంది కదా ఎంత ఆయన విషయం చెప్పింది. అది మన గ్రామ సభలో ఆయన చెప్పింది వాస్తవం. గులాబ్ సింగ్ గారు ఏదో డబ్బులు తీసుకున్నారని ఆయన కస్టోడియన్ ఆయన ఏది రాయమంటే అది రాయాలి. సో సర్పంచ్ ఏది రాయమంటే అది రాయాలి. అది తప్పేం కాదు, వాడు ఏదో పని చెప్పాడు. ఎందుకంటే ఆ సర్పంచ్ ఆల్రెడీ ఇంకా స్టేట్మెంట్ ఆయన మీద కాంప్లైంట్ దాంతో ఆయన ఏమన్నా రివైండ్ చేసుకోవడానికి చేసినామంటే అది దాని అబ్జర్వేషన్ ఇంకా స్టేట్మెంట్ అది సర్పంచ్ మనం చేసిన వాళ్ళు అడ్డ డబ్బులు దాని పడ్డాయా అందులో మంచిది ఈఎంఐ కొట్టిందా అదే వాటర్ వాళ్ళకి వేరే ట్రాన్సాక్షన్స్ బాగుంది కదా. సెక్రటరీ కొన్ని పెట్టుకుంటాడు, కొన్ని సర్పంచ్ పెట్టుకుంటాడు, కొన్ని పేమెంట్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈయనకి ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినట్టు ఏమైనా ఉందా? ఈయన అకౌంట్ కాదు, దానికి సంబంధం లేదు. అట్లా అదే ఉంది మరి. దగ్గర డబ్బులు తీసుకున్నారు, డబ్బులు అంటే ఆయన దగ్గర మనం పేమెంట్ తీసుకున్నారు. నేను ఏమంటున్నా, ఈయన గులాబ్ సింగ్ డైరెక్ట్ అట్లా చేశారా మరి? అది చూద్దాంలే. ఇది కూడా ఒక కంప్లైంట్ మేము వెరిఫై ఎఫ్ఎస్ పర్సన్ గారు సార్ వెరిఫై చేయండి. అది విచారణ చేపట్టి అయిపోయింది.
ఏం చేసినావు 25% చేయలేదు. ఈరోజు కూడా నువ్వు చేయకపోతే ఏది ఒకసారి చూపించండి. టోటల్ కాదు నెలంతా కాదు జీపీకి 25% కాదంటుంది కదా. మరి రాయడం జరిగింది సార్. మార్కింగ్ ఫోటో చెప్తున్నాం సార్. ఫోటోస్ ఉంటాయి కదా, ఫోటోస్ కలెక్టర్ గ్రూప్ లో పెట్టినాం కదా. మరి ఒక నిమిషాలు వాళ్ళెంత అయిపోతున్నాయి కదా. ఫైల్లో ఉంది విచారంగా నడిచింది క్రీడా ప్రాంగణాలు ఏ ఫైల్ ఉంది, ఏ ఫైల్ మరి ఉందంటే మళ్ళీ అరే సర్పంచ్లా పిలిచినాము, చాక్లెట్ మంది ముద్దలు పెడితే అది పెడితే ఫోటోలు పెడితే రాఖీలు ఆడితే వాలీబాల్ ఆడిపిస్తాము. మార్కౌట్ ఇచ్చాక వర్క్ జరిగిన ఉంటుంది కదా, దాన్ని అది లాంగ్ జంప్కి గుర్తదవ్వమని చెప్పి దాని తవ్వే ఫోటో ఉంటుంది. ఏమవుతుంది అవే వర్క్ జరిగిన ఫోటో, వీళ్ళు మార్కౌట్ ఇచ్చిన ఫోటో అంటలేరు వాళ్ళు, అది బిఫోర్ ఫోటో కింద పనిచేస్తుంది. మార్చుకోండి బాబు, ఏదో అది మార్చుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఫోటో పని చేసినప్పుడు కంప్లీట్ అయిన ఫోటో పెట్టి డిపార్ట్ నలుగురు అప్పదారులు 24 రోజులు పనిచేసి 100 డేస్ నిన్న కారణంగా వచ్చేసి 5,020 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. పదో అంశం సార్, గత సంవత్సరంలో 10 మంది అప్పదారులు ఓవర్లాప్ కారణంగా పనిచేసి 9,946 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అయినప్పటికీ ఇప్పటివరకు వాళ్ళ పేమెంట్ అనేది చేయడానికి 11వ అంశం సార్, గత సంవత్సరంలో 11 మంది అప్పదారులు 100 రోజులు పూర్తయిన కారణంగా పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. 11,276 రూపాయలు. తెలవకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఏం చూపిస్తావా ఇసుని కలెక్ట్ చేయడం ఏంటి? అని జాబ్ కార్డ్ క్యాన్సిల్ చేయలేదు, జాబ్ కార్డ్ నెంబర్ నోట్ చేసుకున్నా. ఏపీఓ గారు మీకు జాబ్ కార్డ్ క్యాన్సిల్ చేయండి. ఆ మేట్ అది మేట్ అని ఎందుకు పెడుతున్నారు? ఎవరు డిఏ ఎవరు? ఏంది ఇది కథ? ఏం తెలుసు మరి మీరు? మరి జనాల దగ్గర డబ్బులు తీసుకుంటా పనులు డిమాండ్ పెడుతున్నారు. అది క్యాన్సిల్ చేసిన రిపోర్ట్ పెట్టాలా? జాబ్ కార్డ్ క్యాన్సిల్ అవ్వ, జాబ్ కార్డు తగ్గిపోవాలి. రికవరీ చేసి మళ్ళీ అలాగ హ్యాండ్ ఓవర్ చేయండి. కారణంగా వాటిని తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది. 10,090 లైన్ వచ్చేసి 10 వరకు డిమాండ్ అనేది నిర్వహించారు, కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు. జాబ్ కార్డ్ సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించి 8% జాబ్ కార్డ్ అంటే జీపీ అమౌంట్ పని చేయించచ్చు కదా. ఏంటి మీరు డబ్బులు జీపీ అకౌంట్లో పెట్టుకొని వర్క్ ఎందుకు చేస్తారు? ఏం చేద్దాం అనుకుంటారు అమౌంట్? మరి అంటే ఆడిట్ వచ్చినాకనే ఇదేం క్లారిటీగా వీళ్ళకి తెలియదు కదా ప్రతిపక్ష నాయకులు. వర్క్ చేయించేసేయండి, చేయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ అకౌంట్లో పెట్టినట్టు. డబ్బులు ఏమంటారు? వచ్చిన డబ్బునేమో ఖర్చు చేయాలి. 3 మంది హక్కుదారులు కొత్త జాబ్ కార్డ్ కోసం డిమాండ్ అనేది నిర్వహించారు సార్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 7 మంది హక్కుదారులు వాళ్ళకు 100 రోజులు పూర్తి కావడం వల్ల 42 రోజులకు గాను 10,544 రూపాయలు పనిచేసి నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది.
నెక్స్ట్ 9 సార్, మనకు పని కొరకు డిమాండ్ అనేది నిర్వహించారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. 10 వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 11 వచ్చేసి పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. 2 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశం వెళ్ళి చూడగా 2 వర్కేట్లో 10 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా ఒక వర్కేట్లో 60 మొక్కలు ఉన్నాయి సార్. ఒక విషయం సార్, ఎగ్జాక్ట్లీ అదే లొకేషన్ ఉన్నప్పుడు సార్ మమ్మల్ని కలిసిండు, వేరే చెప్పి నుంచి వచ్చిండు, కానీ ఆ ఫోటో చూపించమంటే చూపించలేదు. ఇంకా 3 ఎంబుక్లలో 10 ఎంబుక్లలో రైతుల పూర్ణ సంతకాలు తీసుకోవడం లేదు సార్. 16 సార్ 545 రూపాయలు సార్. సులువున బీమా కోరగా హాజరు ఉన్న అంత రోజులే పని చేశాము, మిగతా చేయలేమని చెప్పడం జరిగింది సార్. డిష్ నెంబర్ 13 సార్, బర్ఫల్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. డిష్ నెంబర్ 14 సార్, 49 వర్కులలో 5 PCCలో తేడా రావడం జరిగింది సార్. దీనికి సంబంధించిన సార్ 20,145 రూపాయలు తేడా రావడం జరిగింది. 127 ఇన్ఫర్మేషన్ సార్. 8th 1 సార్, నో డిమాండ్ నిర్వహించడం లేదు. 9th 1 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ 50% చేయడం లేదు. 10th 1 సార్, పే స్లిప్స్ నిర్వహించడం లేదు. 11th 1 సార్, ప్రియార్ లిస్ట్ నిర్వహించడం లేదు సార్. 12th 1 సార్, ఆన్లైన్ ఫోటోస్ మాత్రం నిర్వహించడం జరుగుతుంది, మిగిలిన ఫోటోస్ నిర్వహించడం లేదు. 13వ అంశం సార్, వర్క్లో నిర్వహించారు. 14వ అంశం సార్, కొత్త పుస్తకాలలో పూర్తి స్థాయిలో సంతకాలు తీసుకోవడం లేదు. 15వ అంశం సార్, రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. 16వ అంశం సార్, ఈసీగా చెక్ మెమో చేయడం జరుగుతుంది. 17వ అంశం సార్, ఎంబుక్లలో 12 మరియు 13 కాలాలు రాయడం లేదు. 18వ అంశం సార్, సర్వే లిస్ట్ నిర్వహించడం లేదు. 19వ అంశం సార్, రోజువారీ వాసు 21 ఫైనాన్షియల్లో నిర్వహించడం లేదు. ఆశాపల్లి 127 ఇన్ఫర్మేషన్ సార్. 8వ అంశం సార్, డిమాండ్ నిర్వహిస్తున్నామని రసీదులు ఇవ్వడం లేదు, నో డిమాండ్ నిర్వహించడం లేదు. అలాగే జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తిగా నిర్వహించడం లేదు, పే స్లిప్స్ నిర్వహించడం లేదు. మనకు 7 రిజిస్టర్లో రిజిస్టర్ అప్డేట్ చేయడం లేదు సార్. 22-23 ఫైనాన్షియల్ సంబంధించి ఫోటోస్ కూడా మనకు ఆన్లైన్లో మాత్రం చూపించారు, వర్క్ ఫ్రమ్ చూపించారు సార్. తర్వాత ఎందుకు రైతు సంతకాలు తీసుకోవడం జరిగింది, రోల్ కాల్ చేయడం లేదు సార్. ఈసీగా చెక్ మెమో చేయడం జరిగింది. ఎంబుక్లో 12 మరియు 13 కాలాలు రాయడం జరిగింది. సర్వేలో రిజిస్టర్ పూర్తిగా అప్డేట్ చేయడం లేదు సార్. 5,401 మొక్కలు ఉన్నాయి సార్, మిగిలిన 8,000 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సార్, 400 మొక్కలకు 330 మొక్కలు పడుతున్నాయి సార్, మిగిలిన మొక్కలు చనిపోవడం జరిగింది. ఇట్టి పనులు కూడా ట్యాంకర్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్, 1000 మొక్కలకు 602 మొక్కలు పడుతున్నాయి సార్. మల్టీలేయర్ సార్, 650 మొక్కలకు 390 మొక్కలు పెట్టుకున్నాయి సార్. సంతకాలు లేకుండా మనకు 12 వేలకు మస్తు నిర్వహించి పేమెంట్ చేయండి సార్. అటు రూపాయలు 2,624 రూపాయలు సార్. ఫిష్ ఫండ్ సంబంధించి 19 రోజులకు ఆదాలు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది ఎన్ఐసి సార్, అతను రాగసంగా రోజు నిర్వహించాలి సంతకం. కానీ ఒకటే సంతకం సార్, 2 రోజులు పని చేసినా కూడా ఆ ఒక్క సంతకం కూడా తీసుకోవడం లేదు సార్. పిఆర్ రిపోర్ట్ సార్. సార్, ఈ జాబ్ కార్డులో పేరు వరకు నమోదు చేసుకుంటున్నారు సార్. డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. జాబ్ కార్డులో పేరు ఎట్లా ప్రూఫ్
తర్వాత అంశం సార్ మనకు డిమాండ్ నిర్వహిస్తున్నాం, నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. ఇప్పుడు జాబ్ కార్డ్ అప్డేషన్ 90 చేయడం జరుగుతుంది సార్. 90% చేస్తున్నారు జాబ్ కార్డ్ అప్డేషన్. ఇంకా బ్యాలెన్స్ ఇప్పుడేనా ఎంతమంది ఉన్నారు? అప్డేషన్ 100% ఉండాలా? ఇంకా అప్డేషన్ ఎన్ని ఉన్నాయి? ఒకటే. ఈసీఆర్ చెక్ బోర్డ్ 25% చేయడం జరుగుతుంది. 12 పదవ కాలాలు కూడా మనకు పూర్తిగా రాయలేదు సార్. సర్వే లిస్టులు కూడా మనకు పూర్తిగా అప్డేషన్ చేయలేదు సార్. అన్ని వర్కాలు రాలేదు సార్. కొన్ని వర్కాలు రాలేదు, కొన్ని వర్కాలు రాలేదు సార్. రికార్డ్ చేసి పేమెంట్ చేయడం లేదు సార్. ఎలిబిటీ లేకుండా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం లేదు సార్. ఇందులో నెంబర్స్ లేవు సార్. 10 ఆ లబ్ధం అడిగితే పని జరిగింది కానీ అవి డ్యామేజ్ ప్లేస్ ఫోటో చూపించింది సార్. పని యొక్క ఉద్దేశం మనం నిలవాలని గుర్తించడం జరిగింది సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సార్ మనకు 400 మొక్కలకు 200 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 94 మొక్కలు లేవు సార్. ఇటు మొక్కలు కూడా ట్యాంకర్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. నిలవడం కాకుండా 4 నెలలకు ఒకసారి మనకు రికార్డ్ చేసి 4600 రూపాయలు పేమెంట్ అయింది సార్. ఇది పశువులు తిరగడం వల్ల మొక్కలు చనిపోయాయి. అటు మొక్కలు రీప్లేస్మెంట్ చేపిస్తాం తెలుపుకోవాలి సార్. అవును సార్. రీప్లేస్మెంట్ చేయాలి. నెక్స్ట్ అంశం కూడా సేమ్ సార్. రెవెన్యూ ప్లాంటేషన్ 350 మొక్కలకు 450 సార్. 4 పేమెంట్ చేయడం వల్ల అదనంగా 364 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ కావడం జరిగింది సార్. అవును సార్. 15%. ఫార్మేషన్ సార్ రికార్డ్ ఇచ్చింది సార్. మన ప్రిపరేషన్ వీళ్ళు కొనుగోలు చేయగా 0.35 అట్లా రావడం జరిగింది సార్. మనకు కొనుగోలులో మనకు చాలా రావడం జరిగింది సార్. మనకు 11 కిలోమీటర్లు ఫీల్డ్ తక్కువ రావడం జరిగింది సార్. అలాగే 2000 రూపాయలు అదనంగా వెళ్ళినట్టు మనకు గుర్తు జరిగింది సార్. ఇటు పని మనకు మార్చి 23లో చేసింది సార్. 11 కిలోమీటర్లు 2029 రూపాయలు మనకు పేమెంట్ చేయడం రావడం జరిగింది. 11 సార్. రేటు మనకు 230 రూపాయలు రేటు సార్. 417 సార్. డెప్త్ తక్కువ పూర్తులు చేయడం లేదు సార్. 21 కేసెస్ చేయడం లేదు సార్. 11 అంశం సార్. 2 రకాల విషయాల్లో 2 రకాల విషయాలు అప్డేట్ చేయడం లేదు సార్. 12 అంశం సార్. ఫోటోస్ అనుకూలం నిర్వహిస్తున్నారు. డాక్టర్లు పుస్తకాలు డాక్యుమెంట్స్ లేదు సార్. రైతుల సంతకాలు పుస్తకాలు తీసుకోవడం లేదు. రోల్ కార్డులు పుస్తకాలు చేయడం లేదు సార్. ఈసారి టెక్నాలజీ చేస్తారు. అంటే ఈ పని మన వర్క్ జరిగింది సార్. విలేజ్ పార్క్ వాచర్ వాడు సార్. మనకు డ్రైవర్ సెంటర్ అయినా బండ్ పాటిని చూపెట్టింది సార్. డ్రైవింగ్ పార్టీ సమస్య ఫోటో చూపించింది. ఫోటో ఎప్పుడు ఇంకొక నంబర్ ఇంకో నంబర్
ఓకే, అందరికీ నమస్కారం. నేటి సామాజిక తనిఖీ ప్రజావేదికలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజావేదికకు విచ్చేసిన గౌరవ మండల పరిషత్ అధ్యక్షుల వారికి మరియు అంబుడ్స్ పర్సన్ గారికి, ఎంపీడీఓ గారికి, ఉపాధ్యాయ సిబ్బందికి, గౌరవ ప్రజాప్రతినిధులకు మరియు పత్రికా సోదరులకు, హాజరైన సిబ్బంది నుండి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ జైనూర్ మండలానికి సంబంధించి టోటల్ 1361 పనులకు గాను ఉపాధి హామీలో కూలీల వేతనంకు సంబంధించి 4,58,71,342, అలాగే మెటీరియల్కి సంబంధించి 1,37,95,468, టోటల్ 5,98,66,810 రూపాయలకు సంబంధించి సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. సుమారుగా 15 నెలల కాలానికి సంబంధించిన సామాజిక తనిఖీ ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మనకు తెలుసు, సామాజిక తనిఖీ అనేది మనం ఉపాధి హామీ చట్టంలో భాగంగా ఏవైతే మన మండలంలో చేపట్టబడే అన్ని పనులకు కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా, అంటే ప్రజలకు ఈ పనుల గురించి వివరాలు తెలియజేస్తూ ఈ పనులలో జరిగిన లోటుపాట్లను ఈ యొక్క సామాజిక వేదికలో చర్చించి, ఇంకా పేదవాళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా, అంటే పేదవాళ్ళకి వేతనాన్ని పొందడంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా అధిరోహించడం కోసం ఏర్పాటు చేసినది ఈ సామాజిక తనిఖీ. అందులో భాగంగా ఈరోజు మనం ఈ సామాజిక వేదికలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 4 అంశాలపైన చాలా ఎక్కువ మొత్తంలో మనకు ఫిర్యాదు రావడం జరిగింది. మొదటి అంశం మనకి ట్యాంకర్స్ పేమెంట్ సంబంధించి ఎక్కువ మొత్తంలో మనకు ఆరోపణలు వచ్చాయి ఈ సామాజిక తనిఖీలో. అయితే మనకు ఈ ట్యాంకర్ పేమెంట్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా మనకి మొక్కలకు పేమెంట్ చేయాలని చాలా పైనుంచి కూడా మనకు ఒత్తిడి రావడం మాట వాస్తవము. దానికి సంబంధించి కింద గ్రౌండ్ లెవెల్లో పేమెంట్లు కూడా చేశారు. బట్ అది ఆ పేమెంట్లు మిస్యూజ్ అయ్యాయా లేదా అనేది, అంటే దీంట్లో ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఇన్వాల్వ్ మాత్రమే ఉండదు. పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్, టెక్నికల్ అసిస్టెంట్ ఇట్లా అందరి ఆధ్వర్యంలో కూడా మనం ఈ యొక్క పేమెంట్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన చర్య తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ చేసి వారిపైన యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సామాజిక తనిఖీ అయిపోయిన వెంటనే వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఏదైతే నిధులు దుర్వినియోగం పూర్తి స్థాయిలో అయిన దగ్గర మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇతర అంశాలకు సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది. వాటి కింద ఏదైతే మిస్యూజ్ అయినాయో వాటన్నిటి కూడా రికవరీ చేయడం జరుగుతుంది. సుమారుగా ఈ యొక్క 26 గ్రామాలకు సంబంధించి 1,28,178 వరకు కొందరి సిబ్బంది మేట్ల నుంచి కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, కూలీల నుంచి కానీ, ఇంకా ఇతర సిబ్బంది నుంచి కానీ రికవరీ చేసే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం. అలాగే పెనాల్టీ కూడా ఇంపోజ్ చేస్తున్నాం. ఎక్కడైనా ప్రభుత్వ ఆదేశాలను బేఖారు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి సుమారుగా పెనాల్టీ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది సిబ్బందికి. అది సుమారుగా 66,500 వరకు ఉంది అందరు సిబ్బంది కలిపి. అలాగే షోకాజ్ నోటీస్ కూడా కొంతమంది సిబ్బందికి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ సామాజిక తనిఖీ అయిపోయిన వెంటనే సుమారుగా ఇందులో సిబ్బంది 28 వరకు ఉన్నారు. అంటే ఈ షోకాజ్ నోటీస్ ద్వారా వారి యొక్క వివరణ తీసుకుంటాం. ఆ వివరణ తీసుకొని ఆ వివరణ సంతృప్తికరంగా లేనట్టయితే, అది ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఇటు సామాజిక తనిఖీ నిర్వహించిన సామాజిక తనిఖీ బృందానికి మరియు హాజరైన సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. వెళ్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే సామాజిక తనిఖీ అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ రికార్డ్స్ ఎవరు చూడరు, ఇక అవసరం లేదని పక్కకు పడేయద్దు. మనకు డిఆర్డిఎస్ఆర్ ఏదైతే ఈ యొక్క సామాజిక తనిఖీ అయిన తర్వాత ఏదైతే ఈ యొక్క సమావేశంలో, ఈ యొక్క చర్చలో, ఈ యొక్క పబ్లిక్ హియరింగ్లో ఏదైతే మనకు డైరెక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా మళ్ళీ రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలని టీఎస్కు అండ్ పంచాయత్ సెక్రటరీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ అయితే ఎంబీలలో సంతకాలు లేవని, ఏ అయితే డిఆర్పీస్ వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళ ఫీల్డ్లో ఏదైతే తేల్చారో ఆ ఎంబీలన్నీ కూడా రేపు లేదా ఎల్లుండిలోగా అన్నీ కూడా నా టేబుల్ మీదకి రావాలి. అన్నీ కూడా పాస్ ఆర్డర్ ఉండాలి, అన్నీ చెక్ మెజర్ కావాలి, అన్ని సంతకాలు కావాలి. అయిన తర్వాత నేను కూడా సంతకం చేస్తాను. చేసిన తర్వాత అవి క్లోజ్ కావాలి. రెండవది, పంచాయత్ సెక్రటరీస్ ఎవరైతే ఇంకా రికార్డ్స్ ఇన్కంప్లీట్గా ఉండి కంప్లీట్ లేవో వాళ్ళందరూ కూడా దయచేసి ఆ రికార్డ్స్ ఏదైతే సంబంధించిన అన్నీ కూడా ఫిల్ఫుల్ చేసి 2 రోజులలో నా టేబుల్ మీదకి రావాలి. అవి కూడా నేను సంతకం చేసి వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మనకు డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి కృష్ణప్రసాద్ సార్ గారు వస్తారు.
అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే మళ్ళా సారు ఆ ఏసీఎల్బి సార్ కూడా రిపోర్ట్ పోతుంది. అది అయిపోయిన తర్వాతనే మనకు షోకాస్లో అది ఎంత మేరకు దాన్ని ఘాటుతనం ఎంత ఉండాలనేది అప్పుడు నిర్ణయం తీసుకొని దాని విధంగా మనకు షోకాస్ రావడం జరుగుతుంది. సో దయచేసి 2 రోజులలో ఇవన్నీ కంప్లీట్ చేసి నా టేబుల్ మీదకి రావాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ చెప్తున్నాను. డిఆర్డిఎస్ సార్కి, అయినాక మేడం గారికి, మన కృష్ణ సార్కి, ఎస్ఆర్పి గారికి, డిఆర్పిస్ అందరికీ కూడా మరొకసారి మండల సిబ్బంది తరఫున, ఈజెస్ తరఫున, ఏపీఓ తరఫున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.